క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084. రైట్ గా డిసెంబర్ 9న సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్లు పట్టించుకోని వాళ్ళు ఇప్పుడు మాట్లాడుతున్నారు. సీఎం రేవంత్ అధికారం పోయినా బీఆర్ఎస్ నేతలకు బలుపు తగ్గలేదు. సెక్రటేరియట్ ముందు రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా లేక ఫామ్ హౌస్ లో తాగిబోర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా? అక్కడ అయ్యా విగ్రహం పెట్టాలన్నదే కొడుకు బాధ. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పు తెగుద్ది. త్వరలోనే సెక్రటేరియట్ ముందు విగ్రహం పెడతాం, మా చిత్తశుద్ధిని శంకించాల్సిన అవసరం లేదని వెల్లడి. రాజీవ్ జయంతి సందర్భంగా నివాళులర్పించిన సీఎం సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ విషయంలో తమ చిత్తశుద్ధిని ఎవరు శంకించాల్సిన అవసరం లేదని అన్నారు. 2009 డిసెంబర్ 9న యూపీఏ చైర్పర్సన్ హోదాలో సోనియా తెలంగాణపై ప్రకటన చేశారు. అదే రోజు ఆమె పుట్టినరోజు. ఆ రోజున సెక్రటేరియట్ లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెడతాం. మేం బీఆర్ఎస్ వాళ్ళ లెక్క తప్ప తాగి పొద్దున ఓ మాట రాత్రి ఇంకో మాట మాట్లాడం. తాగి ఇచ్చిన మాట మర్చిపోయే వాళ్ళం కాదు. 10 ఏళ్లు అధికారంలో ఉండి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టనోళ్ళు ఇప్పుడు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. విచక్షణ కోల్పోయి అర్థం పర్థం లేని మాటలు మాట్లాడితే తెలంగాణ సమాజం మిమ్మల్ని సామాజిక బహిష్కరణ చేస్తుంది అని బీఆర్ఎస్ నేతలను హెచ్చరించారు. మంగళవారం మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా హైదరాబాద్ సోమాజిగూడ సర్కిల్లో ఆయన విగ్రహానికి సీఎం రేవంత్ రెడ్డి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 2009 డిసెంబర్ 9న తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నామనేటువంటి ప్రకటన ఆ తల్లి సోనియా గాంధీ ద్వారా వచ్చింది కాబట్టి ఆ రోజుకు గుర్తుగా తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సోనియా గాంధీ గారి చేతుల మీదుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించాలన్నది రాష్ట్ర ప్రభుత్వం ఆకాంక్ష. ఇది ప్రజల ఆకాంక్ష. ఇది ఒక గొప్ప నిర్ణయం. సెక్రటరేట్ ముందున్న అమరవీరుల జ్యోతి పక్కన దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం ఉండాలనా లేక పొద్దున్న నుంచి రాత్రి దాకా ఫామ్ హౌస్ లో తాగి బొర్లే సన్నాసి విగ్రహం ఉండాలనా? అక్కడ తాగుబోతు విగ్రహం పెడితే రేపు పిల్లలు అడిగితే ఏమని చెప్పాలి? రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే ఈ సన్నాసి కేటీఆర్ దుఃఖం బాధ ఏమిటని నేను కనుక్కుంటే వాళ్ళు అయ్యే విగ్రహం పెట్టేందుకు అని తెలిసింది. కొంతమంది సన్నాసులు ఇంకా విరవీగుతున్నారు. అధికారం పోయినా బలుపు మాత్రం తగ్గలేదు. ఆ బలుపును అనగదొక్కే బాధ్యత ఇక్కడున్న మా కాంగ్రెస్ కార్యకర్తలు తీసుకుంటారు. రాజీవ్ విగ్రహంపై ఎవడైనా చేయి వేస్తే చెప్పు తెగుద్దని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ వార్నింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ విగ్రహం కేసీఆర్ బొమ్మ ఆడ పెడితే ఏమని చెప్పగలుగుతాం? కేసీఆర్ బొమ్మ అని పెడితే ఏం చెప్పే పరిస్థితిలో లేదు. కేసీఆర్ చరిత్రలోకి పోయి తొంగి చూస్తే చెప్పే పరిస్థితి ఉండదు, ఏముండదు. ముసల్దాన్ గడ్డీలు ఎత్తుకపోయిందని చెప్పాలనా, ఎక్కబత్తీలు పొయ్యి ఎత్తుకపోయిండు సార్ ఇంట్లో అని చెప్పాలనా? ఏం ఆ విగ్రహానికి చరిత్ర ఉండాలి కదా. రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే రాజీవ్ గాంధీ ఈ దేశానికి పైలట్ సేవలు అందించిండు, ఈ దేశం కోసం ప్రధానమంత్రిగా పనిచేసిండు, ఐటీ విప్లవాన్ని ఈ ఇండియాలోకి ఇంట్రడ్యూస్ చేసిండు. ఇలా కంప్యూటర్లు సెల్ ఫోన్లు వచ్చినాయి అంటే రాజీవ్ గాంధీ పుణ్యాన్ని వచ్చినాయి, ఆయన తీసుకొచ్చిన సంస్కరణల ద్వారా వచ్చినాయి. ఆ రాజీవ్ గాంధీ గారు ఈ దేశం కోసం తునాతునకలైపోయాడు ఎల్టీటీ చేతిలో. అందులో నేను చదివిన దాంట్లో ఏదన్నా ఒకటి ఉన్నదా మీరు ఆయనది? పోని మెడ కోసుకుంటా అన్నాడు కానీ పాపం మెడ నరక్కుంటా కానీ మాట తప్ప అని అన్నాడు. క్యూ న్యూస్ అందించే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. సమస్య ఎక్కడున్నా నేనున్నానంటూ ధైర్యంగా ప్రశ్నిస్తూ రాజకీయాల పట్ల అవగాహన కలిగిన అనుభవం గల రంగారెడ్డి హైదరాబాద్ రిపోర్టర్లు కావాలను సంప్రదించవలసిన నెంబర్లు 8688926084.